నిల్చొని దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. కొత్త నిబంధన పుస్తకంలో 186వ పేజీ. కొత్త నిబంధన పుస్తకంలో 186వ పేజీ. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మనము ఆరంభించి ధ్యానిస్తున్నాం. ఇందులో ఉప అంశాలు మనము ధ్యానిస్తున్నాం. మనము గత వారము ఆయన చేసినటువంటి మేలులను మరువక ఆయనను స్తుతించాలి, ఆరాధన చేయాలి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి సకల మేలుల్లో ప్రధానమైనది ఏమిటో మనం తెలుసుకున్నాం. ఏమిటది? దేవుడు చేసిన మేలుల్లో, ఉపకారాల్లో ప్రధానమైనది రక్షణ. ఒక్కరే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ చెప్పడంలే. రక్షణ. ఆ గొప్ప రక్షణ కొరకు మనకు రక్షకుడిని పంపించాడు. ఆ గొప్ప రక్షకుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. కాబట్టి మన కొరకు సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి ఆ ఎంతో గొప్ప మేలు ప్రథమమైనది, మొదటిది ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారా మనకు కలుగజేసిన గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణలో మనము విడుదల పొందామని గత వారము మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. పాపాల నుండి, శాపాల నుండి, మరణం నుండి, రాబోతున్న ఉగ్రత నుంచి కూడా తప్పించుకోబోతున్నామని, అలాగే రెండవ మరణమైన నరకము నుంచి కూడా మనము తప్పించబడబోతున్నామని, ఇలాగ గొప్ప విడుదల పరిచర్య జరిగిందని మనము తెలుసుకున్నాం. అంత మాత్రం కాకుండా దేవుడు మనలను
విడుదల చేయడమే కాకుండా, సమస్త బంధకాల నుంచి విడుదల చేయడమే కాకుండా మనలను భద్రపరుస్తున్నాడు. రక్షణ, ప్రొటెక్షన్. దేవుడు మనలను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. దేవుడు ఈ గొప్ప రక్షణలో అతి ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు గత వారంలో మనము అవి దాదాపు విడివిడిగా మీకు నేను చెప్పలేదు, కానీ 3 విషయాలు ఆ యొక్క సందేశంలో మనకు దొరికాయి అన్నమాట. కానీ ఈరోజు ఈ 4 పాయింట్స్ మీకు చెప్తాను. ఈ గొప్ప రక్షణలో ఉన్నటువంటి 4 పాయింట్స్ ఏమిటంటే, మొదటిది విమోచన, రిడెంప్షన్, విడుదల. విమోచన లేక విడుదల, రిడెంప్షన్. రెండవది ప్రొటెక్షన్, రక్షణ లేకపోతే భద్రత. మూడవది న్యూ క్రియేషన్, నూతన సృష్టి. నూతన సృష్టి, మనమంతా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నూతన సృష్టి. నాలుగవది ర్యాప్చర్, ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ అన్నమాట. ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ అంటే క్రీస్తు సంఘము ఎత్తబడుట. క్రీస్తు సంఘము ఎత్తబడుట. ఇప్పుడు ఈ 4 ఉన్నాయన్నమాట ఈ గొప్ప రక్షణలో. దాదాపు పోయిన వారం మనము విమోచన, రక్షణ, నూతన సృష్టి, ఇవి దాదాపు గత వారంలో మాట్లాడుకున్న సందేశంలో ఆ 3 మనము కలగలిపి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఈ 4వ విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. ఏంటంటే ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము ఎత్తబడుట. క్రీస్తు సంఘము ఎత్తబడుట. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎత్తబడుతుందంటే, ఈ భూలోకములో నుండి సార్వత్రిక క్రీస్తు సంఘం, సర్వలోకమంతా ఉన్నటువంటి క్రైస్తవులు, సిద్ధపడిన క్రైస్తవులు, పరిశుద్ధులై పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి క్రైస్తవులు, వాళ్ళు ఎత్తబడతారన్నమాట. క్రైస్తవులు అందరూ ఎత్తబడరు. సిద్ధపరచబడిన లేకపోతే పడి ఉన్న క్రైస్తవులు మాత్రమే ఎత్తబడతారన్నమాట. అది ఎత్తబడినప్పుడు దానికి ఎత్తబడుతుందన్నటువంటి రుజువు ఏంటి అంటే, మన ప్రభు పరలోకానికి ఎత్తబడమే రుజువు అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఆరోహణం అంటే పైకెత్తబడ్డాడని అర్థం. ఆరోహణం అంటే పైకెత్తబడ్డాడని అర్థం. వింటున్నారా? వెనక్కి వినబడుతుందా? చివరికి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అనగా పైకెత్తబడ్డాడు అన్నమాట. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. అంటే ఎవరిని? ప్రభువుని అన్నమాట. ఎవరు? మన ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత, అంటే మరణాన్ని గెలిచి లేచిన తర్వాత 40 దినాలు ఆయా సందర్భాల్లో చెదిరిపోయిన శిష్యులకు, సంఘానికి తాను సజీవుడుగా కనపరుచుకొని అందరినీ సమకూర్చి ఒలీవల కొండపై నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరలోకానికి ఆరోహణమయ్యాడు అన్నమాట. ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడిన విధానం కూడా ఇక్కడ రాయబడింది. ఆయన పైకి ఎత్తబడ్డాడు. అప్పుడు ఒక మేఘం ఆయనను కొనిపోయిందంట. ఒక మేఘము పరలోకానికి తీసుకొని పోయింది. హల్లెలూయా.
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. ఇదే మనకు ఆధారం అన్నమాట. అంటే మన ప్రభు ఈ లోకానికి పరలోకాన్ని నుంచి వచ్చి సర్వమానవాళి రక్షణ కొరకు ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించనగా రక్తాన్ని చిందించి సర్వలోక రక్షణ కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరలోకానికి ఆయన ఆరోహణుడయ్యాడు. అంటే పైకి ఎత్తబడ్డాడు, పైకి వెళ్ళాడు. ఒక మేఘము తీసుకెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళంతా అలాగా చూస్తూ ఉన్నప్పుడు దూతలు చెప్పారు, ఎలా అయితే ఇప్పుడు యేసు ప్రభు పైకి ఎత్తబడ్డాడో అదే విధంగా ఆయన వాళ్ళు తిరిగి వస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ మరలా ఇదే స్థలములో ఆయన చూస్తారు అని చెప్పాడనమాట. ఇదే మనకు సంఘము కూడా ఎత్తబడుతుంది అనేదానికి ఆధారం. చప్పలు కొట్టి దేవుని మహింపండి. మన ప్రభువే గనక ఎత్తబడకపోయి ఉంటే అసలు మనకు ఆధారమే లేదు. అసలు మన ప్రభువు లేకపోతే అసలు ఏ ఆధారము లేదు. మనం నమ్మే విశ్వాసము అందరిలాగా శూన్యమైపోయినటువంటిదే. వ్యర్థమైన వాటిని అందరూ ఆరాధిస్తున్నట్టు మనం కూడా వ్యర్థమైన వాటినే ఆరాధించిన వాళ్ళ లెక్క అయిపోయి ఉంటాం. కానీ మనము వ్యర్థమైన దానిని ఆరాధించడం లేదు. మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి చెదిరిపోయిన సంఘాన్ని సమకూర్చి అందరి ఎదుట ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే పరలోకానికి ఆయన మేఘవాహనం మీద పైకి ఎత్తబడ్డాడు. హల్లెలూయా. పౌలు గారు ఈ సన్నివేశాన్ని సంఘమునకు జరగబోతుందని రాశాడు అన్నమాట. ఇదే సన్నివేశం అది మనం చదివింది. ఇప్పుడు తెస్సలోనికి రాసినటువంటి 1వ పత్రికలో చదివామే. అది సంఘము అదే ప్రకారము ఎత్తబడుతుంది. హల్లెలూయా. 16వ వచనం నుండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చూసారా, ఆ రోజు ఆ యొక్క ఒలీవల కొండ పైనుండి పరలోకానికి ఆరోహణుడైనటువంటి ప్రభు, పరలోకానికి ఎత్తబడినటువంటి ప్రభు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో అదే పరలోకము నుండి మరలా దిగి వస్తాడంట. హల్లెలూయా. రాయబడిందా? ఏమని రాయబడింది అక్కడ? దిగి వస్తాడు అంటే అవరోహణము. ఆరోహణము అంటే పైకెత్తబడ్డం, దిగి రావడం అంటే అవరోహణం. ఉందా? ఆ మాట రాసిందా? ప్రభు దిగి వచ్చును. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ రాస్తున్నారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి చనిపోయారో, సమాధి చేయబడ్డారో వాళ్ళందరూ సమాధిలో నుంచి మొదట లేస్తారు. అంటే యేసు ప్రభు ఏ విధంగా సమాధిలో నుంచి అయితే లేచాడో ఆ విధంగా వాళ్ళు లేస్తారనమాట. హల్లెలూయా. మానవ శరీరంతో చనిపోయి సమాధి చేయబడినటువంటి ప్రతి ఒక్కరు క్రీస్తు యేసునందు మృతి చెందిన వాళ్ళు లేక నిద్రిస్తున్న వాళ్ళు మహిమ దేహముతో లేస్తారనమాట. మహిమ దేహముతో లేస్తారు. చప్పలు కొట్టి దేవుని మహింపండి. తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా
ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభు తిరిగి వచ్చే లోపల ఎవరైతే సజీవులుగా ఉంటారో, అంటే బ్రతికి ఎవరైతే ఆయన బిడ్డలుగా సిద్ధపడి ఉంటారో వాళ్ళందరూ చనిపోరు, కానీ వాళ్ళు రెప్పపాటు కాలంలో వాళ్ళు మార్పు చెందుతారన్నమాట. మార్పు చెందుతారు అంటే మహిమ దేహంగా మార్పు చెందుతారు. చనిపోయిన వాళ్ళేమో అంటే యేసు ప్రభువు నందు జీవిస్తూ వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకుంటూ, అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చనిపోయిన వాళ్ళు మాత్రం మహిమ దేహముతో సమాధిలో నుండి లేస్తారు. యేసు ప్రభు వచ్చే లోపల బ్రతికున్నటువంటి విశ్వాసులు, సిద్ధపడిన విశ్వాసులు, వాళ్ళు మహిమ దేహంతో బ్రతికి ఉండంగానే మారిపోతారన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము చర్చిలో కూర్చో ఉన్నాం కదా, ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకో, మనలో కొందరు కనబడకుండా అయిపోతారనమాట. మనలో కొంతమంది ఎవరు కనబడకుండా అయిపోతారంటే సిద్ధపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనబడకుండా అయిపోతారు అంతే. అప్పుడు ఇక్కడంతా గందరగోళం అయిపోద్ది. మా అమ్మ ఎట్టుపోయింది, మా నాయన ఎట్టుపోయాడు, మా తమ్ముడు ఎట్టుపోయాడు అని. అంటే ఎవరు కనబడరో వాళ్ళ గురించి. ఈ సందర్భాన్ని కొందరు రాశారు, అందరూ వెళ్తే పాస్టర్ ఒక ఆయన పోలేదంట. ఎవరు బోధించిన పాస్టర్ పోలేదంట. అంటే ఒక విషయాన్ని ఒక దైవజనుడు మాట్లాడితే రాశాడు అని చెప్పలేము. అంటే పాస్టర్ బోధించవచ్చు, కానీ పాస్టర్ సిద్ధపడకపోతే పాస్టర్ కూడా పోడు. కాబట్టి ప్రభు తిరిగి వచ్చే లోపల ఎవరైతే పరిశుద్ధంగా సిద్ధపడి ఉంటారో వాళ్ళు రెప్పపాటు కాలంలో మార్పు చెందుతారు. అంటే రెండు జరుగుతాయన్నమాట. ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు నిద్రించిన వాళ్ళు, లేక ఆయన యందు మృతి చెందిన వాళ్ళు సమాధుల్లో నుండి మహిమ దేహముతో లేస్తారు. సజీవులుగా ఉండేటటువంటి వాళ్ళు మార్పు చెందుతారు. అసలు మరణపు వాసనే వారిని అంటదనమాట. ఎంత గొప్ప ధన్యతో. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని అసలు మరణపు వాసనే వాళ్ళని అంటదు. వాళ్ళు రెప్పపాటు కాలంలోనే వాళ్ళ శరీరం మారిపోతుంది అనమాట. సమాధుల్లో ఏమో మహిమ దేహంతో వాళ్ళు లేస్తే, వీళ్ళు ఈ రక్త మాంసాలతో ఉన్నటువంటి దేహము మహిమ దేహంగా మారిపోద్ది అనమాట. అప్పుడు సమాధుల్లో నుండి మహిమ దేహంతో లేచిన వాళ్ళు, శరీరాలు మహిమ దేహంగా మార్పు చెందిన వాళ్ళు అందరూ కలుసుకొని మేఘాల మీద ఆరోహణం అవుతామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ప్రభు దిగొస్తే వీళ్ళు ఆరోహణం అయ్యేది ఏంది, మళ్ళీ పైకెత్తబడేది ఏంది? ప్రభు దిగొచ్చినప్పుడే కదా జరిగింది ఇది. అవునా? అదే కదా మనం చదివాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చాడు. పరలోకానికి ఎక్కిపోయిన ప్రభు దిగొచ్చాడు. మరి ప్రభు దిగొస్తే వీళ్ళు మేఘాల మీద పోయేది ప్రభువుని కలుసుకోవడానికంటే దాని అర్థం ఏమిటి? అందుకని ఇది రెండు భాగాలుగా జరుగుతుందన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభు రెండవసారి రావడం అనేది రెండు భాగాలు. దాంట్లో మొదటి భాగమే ర్యాప్చర్ అంటాం. హల్లెలూయా. ర్యాప్చర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ అంటాం. అంటే సంఘము ఎత్తబడుట. అంటే అప్పుడు ఎక్కడికి దిగొస్తాడు ప్రభు అంటే ఆకాశ మండలంలోనికి దిగొస్తాడు అనమాట. హల్లెలూయా. ఎక్కడికి దిగొస్తాడు అంటే పై ఆకాశము నుండి, అంటే పరలోకము నుండి ఆయన మధ్యాకాశానికి దిగొస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. పరలోకం నుండి మధ్యాకాశానికి దిగొస్తాడు. అందుకనే ఆ దిగి వచ్చేటటువంటి ఆ ప్రభువుని పెండ్లి కుమారుడితో పోల్చారనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ఎవరితో పోల్చారు? పెండ్లి కుమారుడితో పోల్చారనమాట. అదే మొదటి రాకడ అంటాం. రెండో రాకడలో రెండు రాకడలు ఏంటంటే రెండవ రాకడలో రెండు రాకడలు. హలో. మొదటి రాకడ రక్షకుడుగా వచ్చాడు.
రెండో రాకళ్ళలో 2 రాకళ్ళు. మొదటిది పెండ్లి కుమారుడుగా, హల్లెలూయా. తర్వాత రారాజుగా, హల్లెలూయా. తర్వాత ఈ భూమి మీదకి మధ్యాకాశంలో నుండి సంఘాన్ని ఎంటబెట్టుకొని ఈ భూమి మీదకి రారాజుగా వస్తాడు. ఎక్కడి నుంచి అయితే, ఏ ఒలీవల కొండ మీద నుంచి అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయాడు. ఆ ఒలీవల కొండ ఉంది, అక్కడికి రారాజుగా దిగి వస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పెండ్లి కుమారుడుగా మధ్యాకాశానికి పరలోకం నుండి, రారాజుగా ఇదే భూమి మీదకి ఏ ఒలీవల కొండ మీద నుంచి అయితే ఎక్కిపోయాడో మేఘవాహనం మీద, అదే ఒలీవల కొండ మీద అడుగు పెడతాడంట. హల్లెలూయా. చరిత్రకారులు చెబుతున్నారు, ఒక లోయ ఏర్పడిపోతుందంట, ఒలీవల కొండ 2గా బద్దలైపోతుందంట ప్రభు దిగి అడుగు పెడుతుండగానే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ ఒలీవల కొండ 2గా బద్దలైపోతుందంటే, ఆ మహా ఉగ్రతలో, ఆ మహాశ్రమలలో రక్షించబడిన కొంతమంది ప్రభు కోసం హతసాక్షులయ్యేటటువంటి వాళ్ళందరినీ ఆ లోయలో దేవుడు దాచిపెడతాడంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఇది 2 విధాలుగా జరుగుతుంది. సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ యొక్క ర్యాప్చరు సెకండ్ కమింగ్ 2 విధాలుగా జరుగుతుంది. మొదటిది మధ్యాకాశానికి దిగొస్తాడు, రెండవది ఈ భూమి మీదకి దిగొస్తాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకని ఆకాశ మండలమునకు మనము మేఘముల మీద కొనిపోబడదుము అన్నాడు 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఆకాశ మండలం అంటే పరలోకం నుంచి ఆ మధ్యాకాశ మండలములోకి ప్రభు దిగి వస్తాడు. ఆయన అప్పుడు పెండ్లి కుమారుడుగా వస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. అందుకనే పౌలు గారు భూమి మీద సిద్ధపడుతున్నటువంటి ఆయన సంఘాన్ని పెండ్లి కుమార్తెతో పోల్చాడే, అందుకనే దాన్ని పెండ్లి కుమార్తెగా పోల్చాడనమాట క్రీస్తు సంఘాన్ని. అప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెగా రాయబడ్డానికి కారణం అదే. మొదటి నుంచి చదవండి, 2వ వచనం నుంచి చదవండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. హల్లెలూయా. చూసారా, పౌలు గారు ఈ యొక్క సన్నివేశాన్ని, ఒక వివాహ సన్నివేశం, ఒక ప్రధానము, పెళ్ళి, ఈ సన్నివేశాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. రక్షించబడినటువంటి క్రీస్తు సంఘం పవిత్రురాలైనటువంటి సంఘముగా సిద్ధపరచబడినటువంటి పవిత్రురాలైన కన్యక సంఘము ప్రదానము చేయబడిందంట. హల్లెలూయా. అంటే పౌలు గారు ఒక తండ్రి స్థానంలో నిలబడి, పౌలు గారు అంటే తను కట్టిన సంఘానికి, అంటే అనేక సంఘాలు కట్టాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు కాబట్టి, ఓ కొరింథీ సంఘస్థులారా, నా బిడ్డలారా అని దాని అర్థం అన్నమాట. అంటే కొరింథీ సంఘము తన కుమార్తెగా పోల్చుకొని తను తన కుమార్తెను ఆ యొక్క సంఘం కోసం ఎవరైతే రక్తం కార్చి ఆ సంఘానికి, ఆ సంఘము ఎవరి సొత్తు అయిందో లేక ఆ సంఘాన్ని ఎవరు కొన్నారో ఆయనకే ప్రదానం చేశాను అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఎందుకని? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాయబడింది? మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహింపరచండి అన్నాడు. హల్లెలూయా. అది కూడా పౌలు గారే రాసింది. అంటే యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి మనలను విమోచించాడు అన్నమాట, కొన్నాడు. చప్పలు కూడా దేవుని మహింపడదాం. మనం ఎలా రక్షించబడ్డాము, ఎలా విమోచించబడ్డాము? మనము ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాల ద్వారా మనం విమోచించబడలా. వాటినో వీటినో పూజించుకుంటూ తిరుక్కుంటూ ఉండడానికి గతించిన కాలమే చాలు. తెలియక అజ్ఞానంతో మనం అలాగో చేశాం. సత్యం తెలుసుకున్నాం. మనం విమోచించబడింది, మనం రక్షించబడింది అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. అది తెలియనప్పుడు ఏమేమో మనం కూడా తిరిగాము. కొండలు గుట్టలు, ఆ పుట్ట ఈ పుట్ట, ఆ రాయి ఈ రాయి, ఆ విగ్రహం ఈ విగ్రహం అన్నీ చేసుకున్నాం తెలియక. అందరం ఆడికి ఏడికి పోయి అందరం కలిసి, అంటే తెలియదు. క్రైస్తవుల యొక్క సపరేషన్, ప్రత్యేకత, లోకముల నుంచి సపరేట్ అయినటువంటి స్థితి మనకు తెలియదు. మనకు అలాగ బోధించలేదు. అన్ని మతాలు సమానమే అన్నటువంటి ఒక కామన్ థింగ్, ఒక సర్వసాధారణమైనటువంటి ఒక విషయము ద్వారా ఈ సత్యం మరుగు చేయబడింది. ఏ సత్యము? అన్ని మతాలు సమానమే అనే ఒక విషయం మీద మనము లోకంలో నుండి వేరైన వాళ్ళము అనే సత్యము మరుగున పడిపోయింది అన్నమాట. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియలే. చెప్పండి, అర్థమైందా? అన్ని మతాలు సమానము అనే దాంట్లో ఏం మరుగున పడిందో తెలుసా? క్రైస్తవులు లోకానికి వేరైన వాళ్ళు, లోకం నుండి వేరు చేయబడిన వాళ్ళు, పరిశుద్ధులు. హల్లెలూయా. దేవుడు లోకములో నుంచి సపరేట్ చేసుకున్నాడు, వేరు చేసుకున్నాడు అనే సత్యం మరుగున పడిపోయింది. దీనిని తెలుసుకునేటప్పటికే కొంతకాలం పట్టింది మనకు. హల్లెలూయా. తెలుసుకున్న తర్వాత ఇంకా కొంతమంది వెనక్కి పోతూనే ఉన్నారు. అందుకనే ఎవరైతే మన కోసము తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, ఆ రక్తాన్ని వెలగా ఇచ్చి మనలను కొన్నాడో, ఆ కొనుక్కున్న ఆయనకే మనము సొత్తు. మనం ఆయనకి చెందిన వాళ్ళమే. కాబట్టి నేను కూడా, ఓ కొరింథీ సంఘస్థులారా, మిమ్మల్ని మీరు ఎవరి సొత్తో ఆయనకే నేను ప్రదానం చేశాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకే నేను ప్రదానం చేస్తున్నా. ఎవరంటే అతడు ఒక్కడే అయిన క్రీస్తు అంటున్నాడు. ఒక్కడే పురుషుడు, ఆయనే క్రీస్తు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. అందుకనే స్పష్టంగా రాశాడు చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని. అనేక మందికి మిమ్మల్ని నేను ప్రదానం చేయలే. ఒక స్త్రీని అనేక మందికి ప్రదానం చేయరు, అనేక మందితో పెళ్లి చేయరు. ఒక్కడికే ప్రదానం చేస్తారు, వాడికే పెళ్లి చేస్తారు. ఎవరైనా మోసగాళ్ళు ఉంటే అబద్ధాలు చెప్పి నానా విధాలుగా ఈ పట్టణంలో ఆ పట్టణంలో, ఈ దేశంలో ఆ దేశంలో వ్యాపార దృష్టితో చేస్తూ ఉన్నారు. ఘోరాతి ఘోరమైన విషయాలు బయటపడుతున్నాయి, చూస్తూ ఉన్నాం. కానీ ఒక స్త్రీని, ఒక కన్యకని ఒక్కడే పురుషుడికి ప్రదానం చేస్తాం. అదే అంటున్నాడు. ఆ పురుషుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయనే మీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చాడు, మిమ్మల్ని విమోచించాడు. మీరు ఆయన సొత్తు, ఆయన వారు. కాబట్టి మీరు ఆయనకు చెందాల్సిందే. హల్లెలూయా. ఇది సత్యం. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు రోషంగా బ్రతికినట్లయితే ఇంకా వేరే వాటికి చోటు ఇవ్వరు, భయపడరు, దిగులు పడరు.
హతసాక్షులైన అయిపోతారు కానీ దేవుని కోసం. హల్లెలూయా. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళేదాన్నే గురించి ఆలోచిస్తారు కానీ ఈ లోకంతో రాజీ పడడానికి ఇష్టపడరు. కానీ చాలామంది రాజీ పడిపోతున్నారు, మొహమాట పడిపోతున్నారు. అదే వాళ్ళని మీతో రాజీ పడమని చెప్పండి, వాళ్ళని మీతో రాజీ పడమని చెప్పండి. మీరు ఆరాధిస్తున్న యేసయ్యను ఆరాధించమని చెప్పండి. ఎప్పుడన్నా వాళ్ళు రాజీ పడి వస్తారేమో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడన్నా మీరు ఇప్పుడు వాళ్ళతో రాజీ పడిపోయి ఏమేమో చేస్తున్నారు, ఏమేమో ఇస్తున్నారు కదా. ఎప్పుడైనా నీవు ఆరాధిస్తున్న నిజ దేవుని వైపు వాళ్ళని రమ్మన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా రాజీ పడి నీ దగ్గరకు వచ్చారా? రాజీ పడి నీతో కలిసి నీ దేవుడైనా యేసయ్యను, నిజ దేవుడైన యేసయ్యను వాళ్ళు ఆరాధించగలిగారా? నీతో రాజీ పడిపోయారా? మనమే రాజీ పడిపోతున్నాం వాళ్ళతో. అందుకనే వాళ్ళని రక్షించలేకపోతున్నాం ఊబిలో నుండి. మనం రాజీ పడిపోతున్నాం కాబట్టి వాళ్ళు యథాతథంగా వాళ్ళు పోతున్నారు అంతే. అదే రాజీ పడకుండా రోషంగా నిలబడితే హల్లెలూయా. వీళ్ళేంద్ర ఇంత రోషంగా నిలబడుతున్నారు, అసలు ఏంది ఈ యేసయ్య సంగతి ఏందో అప్పుడు కాస్త కోస్తైనా ఆలోచించగలుగుతారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతారు. మనము మనోళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే, మనతో చదువుకున్న వాళ్ళే, మన ఊరోళ్ళు అని మనం రాజీ పడిపోతున్నాం. కానీ వాళ్ళు ఏమన్నా రాజీ పడుతున్నారా? నీతోనూ నువ్వు ఆరాధిస్తున్న నిజ దేవుడితో వాళ్ళు రాజీ పడుతున్నారా? వాళ్ళు రాజీ పడినప్పుడు నువ్వు రాజీ పడి వాళ్ళని ఇంకా నాశనం చేస్తున్నావు. నువ్వు రాజీ పడి వాళ్ళని ఇంకా నాశనం చేస్తున్నావు, ఇంకా విగ్రహారాధకులు చేస్తున్నావు, ఇంకా వాళ్ళని పాడు చేస్తున్నావు. నువ్వు చేయకూడని చేస్తూ, ఇవ్వకూడని ఇస్తూ, తాగి తందనాలాడమని, ఇంకేదో దేవుడు కాని దాన్ని ఆరాధించమని నువ్వు రాజీ పడిపోయి ఇంకా వాళ్ళని ఊబిలోకి తోస్తున్నావు, ఇంకా వాళ్ళని నాశనం చేస్తున్నావు అంటాను నేను. ఓ క్రైస్తవుడా, అందరితో మాట్లాడడంలో నేను నిజ క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా. క్రైస్తవ సహోదరి సహోదరులతో మాట్లాడుతూ ఉన్నా నేను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాను. అందుకనే ఆలోచించాలి ఈ సత్యాలు. యేసుప్రభు దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది అని చెప్పి వచ్చి పోయేది కాదు. అలాగైపోయింది ఇప్పుడు ప్రపంచం. యేసుప్రభు అందరి దేవుళ్ళు, ఆయన కూడా ఒక దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఏ దేవుడు చేయనివి ఆ దేవుడు చేస్తాడు అని అలాగ అయిపోయిందన్నమాట బ్రతుకంతా, సత్యం తెలుసుకోకుండా. అందుకని అన్ని పటాలతో పాటు యేసుప్రభు పటం కూడా ఆ పటాలతో పక్కన పెట్టుకొని వాటికి ఆరతి ఇవ్వడం, పూజలు చేయడం ఉన్న ఎంత దౌర్భాగ్యం అంటే సత్యం తెలియదు వాళ్ళకి. సరే, సత్యం తెలిసిన క్రైస్తవుడా, సత్యం తెలిసిన క్రైస్తవురాలా, నువ్వు మనం ఏం చేస్తున్నావు? నేను ఎప్పుడైతే మన గ్రామంలో నేను దేవుని చిత్త ప్రకారం బయటకు వచ్చానో ఆ రోజే చెప్పేశాను, నేను మీతో రాజీ పడను, నేను దేనికి విగ్రహారాధనకి నేను ఇవ్వను. చాలామంది బతిలాడారు, విగ్రహానికి పెట్టంలే సార్ మీరు ఇచ్చేది, మేము భోజనాలు పెట్టుకుంటామని. ఆ కార్యక్రమాలకి నేను ఇవ్వను. ప్రియులారా, ఎందుకంటే సత్యం తెలుసుకున్నాం. చప్పలు కూడా దేని మైపడతాం. తెలియనప్పుడు ఏమేమో చేసాం. ఇంటింటికి ఒక భయంకరమైన కైల్లోకి పోయి కోళ్ళు కోసుకొని నేను కూడా చిన్నప్పుడు పోయి అక్కడంతా ఆ డొంక అవతల కైలు గ్రీన్ సిటీ ఉందే అక్కడ, ఆ పొలాలప్పుడు ఆడ పోయేది, అక్కడ అందరూ పోయేది, అక్కడ చిన్న చిన్న గుళ్ళు కట్టుకునేది, అక్కడ ఒక దేవతను పెట్టుకునేది, కోళ్ళు కోసేది, అదంతా ఊరంతా పంచేది. మేము కూడా పోయేది, తినేది. మేక నూరాగిస్తుంటే మేక వెనకబడి పరిగెత్తేది, ఆడేది మేము కూడా చేసాం. ఎందుకు చేసాం తెలియక. క్రైస్తవులమే అప్పుడు. మా నాయన వాళ్ళు అంత రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నారు. అందరూ పోయి సప్రం చేసేది, అందరూ వచ్చి తిరణాలు చేసేది, అందరం సమానమేరా అన్నీ చేసుకోవాలనేది. సత్యం అది కాదు. అన్ని మతాలు ఒకటి కావచ్చు కానీ క్రీస్తు మత సంబంధి కాదు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం.
మతం అనేది మనుషుల మనోభావాల నుంచి పుట్టింది. క్రీస్తు పరలోకము నుంచి లోకంలో పుట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. గుర్తుపెట్టుకోండి, మత సామరస్యాన్ని కాపాడాలంటే కాపాడాల్సిందే. సెక్యులర్ కంట్రీ, స్వతంత్ర దేశం మంది, సర్వమత సమానం, మతాలు సమానమే, నేను కూడా చెప్తున్నా. కానీ క్రీస్తు అందరితో సమానుడు కాదు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన దేవుడు, హల్లెలూయా, ఆయన రక్షకుడు, హల్లెలూయా. అందుకనే మతము రక్షించదు, క్రీస్తు రక్షిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. నువ్వు క్రైస్తవ మతములో ఉన్నంత మాత్రాన ఆ మతము నిన్ను రక్షించదు, నిన్ను రక్షించేది క్రీస్తు. అందుకని నువ్వు క్రైస్తవ మతంలో ఉన్నావో లేదో, ఇంకొక మతంలో ఉన్నావో లేదో అనేది ఇంపార్టెంట్ కాదు, క్రీస్తుని కలిగి ఉన్నావా లేదో అనేది ఇంపార్టెంట్. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాడు. ఇప్పుడు లోకంలో అనేక మతాలు ఉన్నాయి. ఏ మతంలో ఉండు, క్రీస్తుని కనుక హృదయంలో పెట్టుకుంటే అతడు ఏ మతస్థుడైనా సరే పరలోకం పోతాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. మీకు ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? హలో, ఇప్పుడు చెప్పానే, అది అర్థమైందా? లోకంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మతం రక్షించదు, ఏ మతం పరలోకానికి తీసుకెళ్ళదు. క్రైస్తవ మతం కూడా పరలోకానికి తీసుకెళ్ళదు, క్రీస్తు పరలోకానికి తీసుకెళ్తాడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు. క్రీస్తు పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ లోకంలో ఏ మతంలో ఉన్న వాళ్ళైనా, హల్లెలూయా, యేసు క్రీస్తుకు గనక హృదయంలో చోటిస్తే, హల్లెలూయా, ఏ మతంలో అన్నా ఉన్నాయి కాక, యేసుక్రీస్తుకు గన హృదయంలో చోటిచ్చి ఆయన నమ్మితే ఆ మతస్థుడికి పరలోకం వస్తుంది. మీరు ఇంకా కొంతమందికి అర్థం కాల? చెప్పండి, అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అర్థమైందా? ఏ మతంలో అన్నా ఉండు, క్రైస్తవ మతమో, హిందూ మతమో, ముస్లిం మతమో, జైనో, ఎక్కడన్నా ఉండు, ఏ మతం రక్షించదు, క్రైస్తవ మతం రక్షించదు. రక్షించేది క్రీస్తు. హల్లెలూయా. రక్షకుడు క్రీస్తు. ఆయన కార్చిన రక్తం విమోచించింది. కాబట్టి ఏ మతంలో ఉండు, క్రీస్తుకు నీ హృదయం ఇచ్చేయి, హల్లెలూయా, నీకు పరలోకం వస్తుంది అంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. యేసయ్యకి నీ హృదయంలో చోటి, అక్కడి నుంచి యేసు ప్రభు నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఇంకా నీ హృదయం ఇచ్చేయి. అప్పుడు నీవు ఎలా లోకంలో నుంచి బయటికి రావాలో, నీవు చేర్చుకున్న యేసుక్రీస్తు యొక్క ఆత్మ, హల్లెలూయా, నిన్ను సపరేట్ చేస్తుంది, ఆయనతో ఉండేటట్టు చేస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. సమానము అనే విషయంలో అన్ని మతాలు సమానమే. అదేవిధంగా అన్ని మతాలు సమానం అన్నప్పుడు మనుషులందరూ సమానము అని అనొద్దా? మతాలన్నీ సమానము, మనుషులంతా వద్దా? ఇది అర్థమైందా? పోనీ, హలో, మనుషులందరూ సమానం అనేది మాట్లాడాలి కదండి. మతాలంతా సమానమే, మనుషులంతా సమానమే కదా. కానీ మనుషులంతా ఒకటేగా ఆలోచిస్తున్నారు. లోకం ఎన్ని భేదాలు, భయంకరమైనటువంటివి. కుల వ్యవస్థను తెచ్చిపెట్టి ఇప్పటికి కూడా నాశనం చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా మన భారతదేశంలో భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి, చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే సమానత్వం అనుభవించాలంటే అది రారాజుగా రాబోతున్న క్రీస్తు రాజ్యములో తప్ప ఈ ప్రపంచంలో ఏ రాజ్యం కూడా ఆ సమానత్వాన్ని తీసుకొని రాలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. 1000 ఏండ్ల పరిపాలనలో మాత్రమే దాన్ని అనుభవిస్తాం, దాన్ని అనుభవించబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలన ఉందా? యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత సంఘం ఆడికి ఎత్తబడుతుంది. తర్వాత ఈ భూమి మీదకి వస్తాడని చెప్పానే,
అప్పుడు ఈ లోక రాజ్యాలన్నిటిని దేవుడు జయించి, హల్లెలూయా, 1000 సంవత్సరాలు, హల్లెలూయా, ఇదే భూమి మీద అదే ఒలీవల కొండ మీదకు దిగి ఇప్పుడున్న యెరూషలేమునే, దావీదు పట్టణం అని చెప్పండి, యెరూషలేము, దావీదు సింహాసనం మీద కూర్చొని యెరూషలేమునే రాజధానిగా చేసుకొని సర్వ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు మన ప్రభు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనాల కోసం కొట్టుకుంటున్నారే, ఎవ్వరుండరు. హలో, అందరినీ రేపి సర్వ నాశనం చేస్తున్నాడే సాతాను ఉండడు. 1000 సంవత్సరాలు సాతాన్ని పాతాళంలో బంధించబోతున్నాడు ప్రభు. 1000 సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆ గొప్ప దేవుని రాజ్యం మనం అనుభవించబోతున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దానికే సిద్ధపడాల, దానికేనండి సిద్ధపడాల్సింది. 2 విధాలుగా జరుగుతుంది. ప్రభు మన కోసం మధ్యాకాశానికి వస్తాడు, పెండ్లి కుమారుడుగా వస్తాడు. మనం పెండ్లి కుమార్తెగా ఎత్తబడతాం. మేఘాల మీద యేసు ప్రభు ఎలాగ పైకి అలాగే ఎత్తబడతాం. హల్లెలూయా. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం. 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తాం ప్రభుతో పాటు. హల్లెలూయా. 7 సంవత్సరాలు అక్కడ సంఘము ప్రభు ఆనందిస్తూ ఉంటే భూమి మీద అవిధేయులైనటువంటి వారి మీదకి మహాశ్రమలు వస్తాయి. ఆ శ్రమలు అయిన తరువాత ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత అయిన తరువాత మధ్యాకాశంలో నుండి ఆకాశ మండలం ప్రభు వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి నువ్వు సిద్ధమా? దేనికి సిద్ధపడుతున్నావు? దేంతో రాజీ పడుతున్నావు? దేనికి సిద్ధపడుతున్నావు? పౌలు గారు అంటున్నారు, ప్రదానం చేశాను నిన్ను. ఎవరికి? ఒక్కడే పురుషునికి. ఆయనే నీకోసం అమూల్యమైన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడే, ఆయనకి నేను ప్రదానం చేశా. ఆయనకే నువ్వు భార్య అవ్వాలి, ఆయన నిన్ను పెండ్లాడేది అని దా సన్నివేశాన్ని చక్కగా వర్ణించాడు అన్నమాట. హల్లెలూయా. పేతురు గారు కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా రాశారు. ప్రియులారా, ఒక వచనం చెల్లించి మనం చదువుకొని ముగించుకుందాం. హల్లెలూయా. మొదటి పత్రిక 1 అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. తీసారా? చూడండి, బైబిల్ 214వ పేజీ, కొత్త నిబంధన పుస్తకంలో 214వ పేజీ, 1 అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరు రక్షించారండి? ఎవరు విమోచించారు? మన పితృ పారంపర్య ఆచారాలు విమోచించాయా? అంటే పితృ పారంపర్యాలంటే తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలు మనల్ని రక్షించలేదని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా అనేక మంది ఉన్నారు. మేము మా తాత ముత్తాతల నుంచి మేము అనుసరిస్తున్న వాటిని వదిలిపెట్టి రాలేమండి, చావునన్నా చేస్తామంటారు కానీ అగ్ని గంధకాలతో మండే గుండములో నరకంలో కన్నా పోవడానికి ఇష్టపడతారు కానీ మా తాత ముత్తాతల నుంచి మేము అలా నడుస్తున్నామని మేము రాలేమండి. ఏమంటే మా నాయన మీద మా తాత మీద గౌరవం మేము వదిలిపెట్టలేము అని. తాతను గౌరవించాల్సిందే,
నాయన్ని గౌరవించాల్సిందే, అమ్మని గౌరవించాల్సిందే, మనకంటే ముందు చనిపోయిన వారిని గౌరవించాల్సిందే. వారు మనకు జన్మనిచ్చిన కన్న తల్లి తండ్రే. వాళ్ళని గౌరవించు, ఆయన కనపరచు, వారి పొగుడు. మా నాయన లేకపోతే నేను లేదని చెప్పి గొప్పగా చెప్పు. వాళ్ళ పేరట అన్నదానాలు చేయి, వారి పేరట ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయి, దేవుని మహింపరచు. అంతేగాని వాళ్ళు ఆ రోజుల్లో అజ్ఞానంలో తెలియక అసత్యాన్ని పూజించి, వ్యర్థమైన వాటిని పూజించి వాళ్ళు నశించిపోతే ఆ వ్యర్థమైన వాటిని ఇప్పుడు కూడా మనం వదిలిపెట్టలేము అంటే ఎంత అర్థము లేని ఆ విషయమో ఆలోచించాలి. ఒకసారి ఒక మంచి క్రైస్తవ కుటుంబానికి నేను విజిటింగ్కి వెళ్ళాను. ఒక గదిలో ఆ పటాలు అవన్నీ అట్లాగే ఉన్నాయి. ఏమ్మా అంటే నా భర్త జ్ఞాపకార్థం పెట్టుకో ఉందంట. ఎంత భయంకరం అంటే గుడికి వస్తున్నారు కానీ సత్యం తెలియలే. నా భర్త ఏమన్నా అనుకుంటాడని తీయలేదు. ఆ భర్త చనిపోయాడు కరోనా వచ్చినప్పుడు, దిక్కు దశ లేకుండా హాస్పిటల్లో. అదేదో ఆయన నమ్ముకున్నటువంటి ఆ పటాలు లేదా రక్షించవచ్చు కదా ఆయన్ని. నేను అడిగా, ఇంకా ఏందమ్మా మీరు అంటే ఆయన ఏమని అనుకుంటా, చచ్చిపోయి మట్టిలో కలిసిపోయి ఏమని అనుకుంటా అంటే ఎంత అంటే క్రైస్తవులే గుడికి వస్తున్నారు, పోతున్నారు కానీ జ్ఞానం లేదు, అజ్ఞానముతో ఉన్నారు. ఇంకా విగ్రహాలు, పూజలు, పునస్కారాలు అంటే ఎంత అవివేకమో. అందుకని నేను రాస్తున్నాడు, మీరు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. తాత ముత్తాతల నుంచి మేము అనుసరిస్తున్నామని. అలా ఇంకొక కుటుంబంలో కూడా వాళ్ళు కూడా బహుగా రక్షించబడి ఎన్నికలేని కుటుంబం అన్నీ పొందుకున్నారు. ఒకరోజు ఆ ఇంట్లో కూడా వాళ్ళ అవ్వకి బాగలేదంటే లోపలికి వెళ్ళే వాళ్ళ అవ్వ ఒక పెద్ద ఉంటే పోతే ఇంకా మనుషులం కదా, కన్నులు కనబడతాయి కదా, పక్కన ఒక రూమ్ ఉంది. ఆడపోతే అక్కడ విగ్రహాలు. ఇదేందమ్మా ఇంత గొప్ప విశ్వాసంతో అన్నీ పొందుకుంటేవే, ఇదేంటంటే నాయన కోసం పాస్టర్ నాయన కోసం. ఏంది ఇది? పాస్టర్ ఎన్ని చూడబాక పాస్టర్ నాయన కోసం పెట్టుకోండి అంటే నిన్ను చంపుతున్న ఒక ఘట సర్పాన్ని పెట్టుకొని ఉంటావా ఇంట్లో? నిన్ను కాటేస్తుందని తెలిసి కూడా ఒక పాముని పాలు పోసి పెంచుతామా? ఎంత అజ్ఞానం అంటే ఒక విధమైనటువంటి అజ్ఞానం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జ్ఞానం అవసరం. చప్పలు కొట్టి దేవుని మహింపడు. ఆ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. మొహమాటానికి పోతామా? ఇంకా నేను ఆ మాట మాట్లాడను. ఆ పదం కూడా వస్తుంది కానీ ఇప్పుడు నేను మాట్లాడను. మొహమాటానికి పోతే ఒక సామెత ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాటి వలన పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వలన, వెండి బంగారుడి క్షయమైన వస్తువుల చేత విమోచించబడ్డారా? వెండితో, బంగారంతో, రకరకాల వెలగల రాళ్ళతో తయారు చేసినటువంటి ఆ యొక్క బొమ్మల వల్ల రక్షించబడ్డారా? ఆ వెండి రక్షించిందా? ఆ వెండి బొమ్మలు లేక బంగారు బొమ్మలు లేకపోతే ఇంకోటి రక్షించాయా? ఏది రక్షించింది? ఎవరు రక్షించారో ఆయన చెప్తున్నాడు చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఎరిగి మళ్ళీ అటు పోతారా అని దాని అర్థం. మీరు ఎరుగుదురు కదా, ఎరిగితే మళ్ళీ మీరు ఎలా వాటిలోకి పోతారు, మళ్ళీ ఎట పోతారు అంటున్నాడు. అందుకనే 4వ అధ్యాయంలో చాలా వేదనతో రాసిన మాట ఏమిటంటే ఆయన అదే పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, మొదటి నుంచి. క్రీస్తు శరీరమందు
శ్రమపడిన గనుక మీరు నట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. హల్లెలూయా. ఇంకా వాటితో జోలిలే, ఇంకా వాటితో సంబంధంలే, వాటితో సంబంధం పెట్టుకోకూడదు ఇంకా అని రాస్తున్నాడు పౌలు గారు, పేతురు గారు. చపలు కూడా దేని మహింపడదాం. ప్రియులారా, ధైర్యం కావాలా? ధైర్యం కావాలంటే జ్ఞానం కావాలా? హల్లెలూయా. మీరు ఒక విషయం చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెలవిచ్చిన ఒక మాట మీకు తెలుసా? మన పేద ప్రజలందరినీ ఎందుకు చదువుకోమన్నాడు ఆయన. ఆ గొప్ప వ్యక్తి ఎందుకు చదువుకోమన్నాడు తెలుసా? జ్ఞానం కావాలా. జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే ఎంతమందినైనా ఎదుర్కోగలం. చప్పలు కొట్టి దేని మైపడతాం. జ్ఞానము, ధైర్యము. అయితే ఆ జ్ఞానము, ఆ ధైర్యము, ఆ శక్తి ఎవరంటే యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. బైబిల్ చెప్పేది అదే. ఒక్కసారి ఆలోచించండి. మనము పరలోకానికి ఎత్తబడేదానికి సిద్ధపడుతున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోక సింహాసనాలు శాశ్వతం కాదు. ఈ లోక సింహాసనాల కోసం భయంకరమైన మారణ హోమాలు, మానభంగాలు, హత్యలు, ఘోరాతి ఘోరాలు జరిగిపోతున్నాయి. శాశ్వతమా? బైబిల్ చెప్తుంది ఈ లోకమే శాశ్వతం కాదు, ఈ భూమే శాశ్వతం కాదు. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఆకాశ మండలంలోనికి పోవడానికి సిద్ధపడదాం. ఈ లోకమంతా ఆకాశ మండలంలోకి పోవడానికే సిద్ధపడుతుంది తెలుసా? హలో, ఈ లోకంలో సైంటిస్టులందరికీ తెలిసిపోయింది ఈ భూమి ఉండదు అని. ఈ భూమి నాశనం కాబోతుందని తెలుసుకున్నారు. ఈ భూమి కాలిపోబోతుందని తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఉపద్రవం తప్పించుకోవాలంటే ఆకాశ మండలంలో వేరే గ్రహంలోనికి వెళ్ళేదానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ మనం పోయేది కూడా ఆకాశ మండలంకే. హల్లెలూయా. ఈ ఉగ్రత అంతా తప్పించుకోవడానికి, మహావేంద్రముతో లయం కాబోతున్నటువంటి ఈ భూమిని తప్పించుకోవడానికి మనం పోయేది కూడా ఆకాశ మండలంకే. కానీ వేరే గ్రహం దగ్గరికి కాదు, క్రీస్తు దగ్గరికి. చప్పలు కొట్టారు. హలో, ఆర్ యు దేర్? ఉన్నారా? వేరే గ్రహం దగ్గరికి కాదు పోయేది, క్రీస్తు దగ్గరికి పోబోతున్నాం. ఆయన కూడా ఆకాశ మండలంలోకి వస్తున్నాడు, మధ్య ఆకాశంలోకి. మనుషులు వేరే గ్రహాన్ని ఎతుకుతున్నారు. బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం చదవండి, బైబిల్ చదవండి. ఈ శూన్యంలో భూమి వేలాడుతుందని యోబు గారు అప్పుడే రాశారు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. గలిలియో దూరదర్శిని కనుక్కోకముందు అప్పుడే యోబు రాశాడు, ఈ ఆకాశంలో భూమి వేలాడుతూ ఉందంట. గలిలియో దూరదర్శిని కనుక్కున్న తర్వాత ఆకాశ మండలంలో భూమి వేలాడుతుందని తెలుసుకున్నాడు ఆయన. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో రాయబడిపోయింది. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అవసరం. హల్లెలూయా. శక్తి అవసరం. హల్లెలూయా. అప్పుడే మనము సపరేట్గా ఉండగలం, ధైర్యంగా ఉండగలం, క్రీస్తు కొరకు హతసాక్షులైన అవుతాం. కానీ మరలా వాటికి వెనక్కి పోము. ఎందుకంటే సత్యం తెలుసుకున్నాం. మనం పాబోయేది ఆకాశ మండలంలోకి రాబోతున్న పెండ్లి కుమారుడుగా రాబోతున్న ప్రభు దగ్గరికి. ఎలా పోబోతున్నామంటే పవిత్రురాలైన కన్యకునుగా. కాబట్టి ఏం కాపాడుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవాలా? హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకోవాలా? హల్లెలూయా. వేటి ద్వారానో, ఏ ఆచార సాంప్రదాయాల వల్లనో, ఏ విగ్రహాల ద్వారానో, ఈ లోక ఆచార సాంప్రదాయాలు, ఈ లోక దేవతల దేవుళ్ళ వల్ల, దేని వలన కూడా క్రైస్తవ సంగమ అపవిత్రం పరుచుకోకూడదు. హల్లెలూయా. మనము క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనము పరిశుద్ధంగానే జీవించాలి, రోషంగా జీవించాలి, ప్రభు కోసం హతసాక్షులైన అవ్వాలంతే. హల్లెలూయా.
ఈ ధైర్యం ఎట్లొస్తుందంటే క్రీస్తుని గురించిన జ్ఞానం తెలిస్తే అప్పుడు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. దేవుడట్టి కృప మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే భయపడి రాజీ పడిపోతాం, వాళ్ళతో కలిసి నరకానికి పోతాం. హలో, చూస్తూ ఉన్నారు ఎంతమంది క్రైస్తవుల్ని భయంకరంగా చంపుతున్నా. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? భయంకరంగా నడి వీధుల్లో నగ్నంగా తిప్పిన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పలేదే. అంత అవమానానికి భరించిన ప్రభుత్వాలు నోరెత్తి దాన్ని ఖండించలేదు. కానీ ఆ బిడ్డలు నడి రోడ్డున నగ్నంగా చేసి స్త్రీని తిప్పుతూ ఉంటే, అమానుష్యంగా చేస్తూ ఉంటే సహించి ఓర్చుకున్నది ఎందుకో తెలుసా? ఈ దేహము శాశ్వతము కాదని. మణిపూర్లో జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్కరు కూడా నోరెత్తి ఖండించలేదు ఆ విషయాన్ని. మన క్రైస్తవ సహోదరుల మీద జరిగినటువంటి ఆ దారుణమైన పరిస్థితిలో ప్రియులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగని వాళ్ళందరూ అలా చేసిన వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, వాళ్ళందరూ కూడా నిజ దేవుని గురించి ఆలోచించాలని. ఇంత చేస్తున్నా వీళ్ళు ఇలా ఎందుకున్నారు? ఏమిటి సత్యం? ఏమిటి రహస్యం? ఒరే, ఆ రహస్యం యేసుక్రీస్తారా, మనం కూడా పోదాం అనే రోజు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంతే. లేకపోతే ఒక్క నిమిషం సెలవిస్తే మొత్తం ఇప్పుడే కాలిపోద్ది భూమి అంతా. అర్థమైందా? ఉన్న మన సంగతి ఆలోచించండి. క్రీస్తుని గురించిన జ్ఞానము, దైవ శక్తిని పొందుకోండి. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ఓ రరబబబబ శక్కరబరబ ఓరి రరబబబ శందరి కరబరబ. రోషంగా నిలబడండి ప్రియులారా, రోషంగా. మన దేవుడు రోషంగా దేవుడు. నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. రబబబబబ శక్కర. రాజీ పడకూడదు. అలాగా నేను వాదోపవాదాలకు దిగమని చెప్పట్లే. ఎవరితో వాదాలు పెట్టుకోవద్దు, వినేవాడికి చెప్పండి అంతే. మాకు కూడా చెప్పండి అన్నా, మాకు కూడా చెప్పండి అక్క, ఆ యేసుక్రీస్తు గొప్పతనాన్ని చెప్పండి అని అడిగి వినే వాళ్ళకు మాత్రం చెప్పండి. ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోకూడదు. బైబిల్ చెబుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోకూడదు. కానీ అన్నా, నిన్ను స్వస్థపరిచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పన్నా. అక్క, నీకింత శాంతి సమాధానం ఇచ్చాడే, ఆ యేసయ్యని గురించి చెప్పు. అక్క, మీ ఇంట్లో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడే, ఆ యేసయ్యని గురించి చెప్పు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుణ్ణి మహిమపరచండి. ఈరోజు ఎప్పుడో చచ్చిపోవలసిన దానివి, ఎప్పుడో చచ్చిపోవలసినోడివి బతికున్నావే, నేను బాగు చేసిన ఆ యేసయ్యని గురించి చెప్తావా? కూర్చోండి, గంటలు చెప్పండి. అవసరమైతే డబ్బిచ్చి మరి కూర్చోబెట్టి చెప్పండి వాడికి. గొప్ప రక్షణ, గొప్ప రక్షకుడు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడు, పవిత్రురాలైన సంఘముగా సిద్ధపడు. హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. యేసు వచ్చు వేళాయే లేచి ఉండుమా, నీ ప్రియుడు వచ్చు వేళాయే లేచి ఉండుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. ప్రియుడు నిన్ను కోరెను, తలుపు తట్టుచుండెను. ప్రియుడు నిన్ను కోరెను, తలుపు తట్టుచుండెను. నీ స్వరము విని పిల్చుమా, నీ ముఖము చూపిల్చుమా.
నీ ముఖము చూపించుమా, యేసురాజు దిగివచ్చు వేళ, యేసురా అందరూ చప్పలు కొట్టాల. నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, నీవు సంసిద్ధమా. ఆమేన్. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసననిచ్చుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసననిచ్చుచున్నవి. చలికాలమే గడచె నమ్మా, దిగులేల నీవే కలల్మా. దిగులేల నీవే కలల్మా. వరుడు యేసు దిగివచ్చు వేళ, వరుడు యేసు. ఆమేన్. తరుణామే తెంచెనమ్మా ప్రియుని సంధించుమా, తరుణామే తెంచెనమ్మా ప్రియుని సంధించుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. సంగమా, క్రీస్తు సంగమా, నీవు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డ పవిత్రురాలైన కన్యకవి. పవిత్రతను కాపాడుకో. ఎవరి ద్వారానైనాను దేని ద్వారానైనాను నిన్ను నీవు అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడు. పవిత్రురాలైన వధువు సంఘం కొరకు క్రీస్తు పెండ్లి కుమారుడుగా త్వరగా వచ్చే వేళ అయింది, సమయం అయింది. సిద్ధపడి సిద్ధంగా ఉండు. ప్రార్థించుకుందాం ప్రియులరా. దయచేసి అందరూ ఒక మంచి నిర్ణయంతో తిరిగిపోదాం. ఈ లోకంతో రాజీ పడద్దు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం త్వరగా ఆకాశ మండలములోనికి పెండ్లి కుమారుడుగా రాబోతున్న మా ప్రభువా, మిమ్మల్ని ఎదుర్కోవడానికి తండ్రి మేము చక్కగా మీ ఆత్మ ద్వారా సిద్ధపడి ఉండడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దుష్టుని చేతిలో పడకుండా కాపాడండి. మాకు దైవ జ్ఞానము దైవ శక్తిని ప్రసాదించండి. దైవ జ్ఞానము దైవ శక్తి అయిన మీ కుమారుని ఆత్మను మాకందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. పిరికి వారు కాకుండా చేయండి. పిరికి వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు అని స్పష్టంగా మీ వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. మేము బహు ధైర్యంగా రోషంగా బ్రతకడానికి, ఈ లోకంతో రాజీ పడకుండా మేము ప్రత్యేకంగా జీవిస్తూ అనేకులను మీ కొరకు ఆకర్షించుకోవడానికి మాలో ఉన్న మిమ్మల్ని కనుపరుస్తూ ఉండగా, మాలో మీరు చేసిన సకల మేలులు చెప్తూ ఉండగా, ఎవరైతే వచ్చి మీ మేలులకు కారణం, మీ జీవితంలో జరిగిన అద్భుతాలకు కారణం ఆ గొప్ప రక్షకుని యేసయ్యను గురించి మాకు చెప్పండి అని అంటే ప్రభా వాళ్ళకి చెప్పడానికి కృప దయచేయండి. అంత మాత్రం కాకుండా మీ ఆదేశం ప్రకారము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన మీ ఆదేశాన్ని గైకొని మేము ప్రభా సువార్త ప్రకటించడానికి కృప దయచేయండి. సమయాన్ని వ్యర్థం చేయకుండా, వ్యర్థమైన వాటిని పూజిస్తూ, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, పితృపారంపర్య ఆచారాలను అనుసరిస్తూ మా జీవితాలు నాశనం చేసుకోకుండా, మా సమయాన్ని మా ఆర్థిక వ్యవస్థను పాడు చేసుకోకుండా, మా యొక్క నీతి యథార్థత పరిశుద్ధతలను మంటగలుపుకోకుండా మీకోసం ప్రభువా రోషం కలిగి మీరు పరిశుద్ధులైనలాగున మేమును పరిశుద్ధులమై సిద్ధపడడానికి మీ కృప మాకు ప్రసాదించమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఒక ముఖ్యమైన ప్రకటన.
సంఘ కార్యక్రమాలన్నీ